పురుషస్తస్మాత్ అండం నిర్భిద్య నిర్గతః సహస్రోర్ అంఘ్రిబాహు అక్షః సహస్ర ఆనన శీర్షవాన్. కారణ సముద్రంలో మహావిష్ణువు సేవించుంటాడు. అతడి శ్వాస నుంచి అనేక బ్రహ్మాండాలు లేదా జగత్తులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఆ మహావిష్ణువు నుండే అనేక విష్ణు రూపాలు వెలువడి ఒక్కొక్క విశ్వం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. అలా ప్రవేశించే విష్ణు రూపమే గర్భోదక సాయి విష్ణువు. ఇతన్నే హిరణ్య గర్భుడు అని కూడా అంటారు. అసంఖ్యాకమైన ఆ బ్రహ్మాండాలన్నింటిలోనూ ప్రవేశించిన అసంఖ్యాకమైన గర్భోదక సాయి విష్ణువులు వేలకు వేల హస్తములు, పాదములు, శిరములు, ముఖములు ఇవన్నీ కలిసి ఒక విశ్వరూపం అనేది ఏర్పడుతుంది. అంటే భగవంతుడి విరాట రూపంలోనే భౌతిక జగత్తులైన ముల్లోకాలు లేదా 14 భువనాలు నిండి ఉన్నాయి. యస్సే హావ వయవైర్లోకాన్ కల్పయంతి మనీషిణః కట్యా ఆదిభే అధః సప్త సప్తోర్ధ్వం జఘనాధిభిః. ఇక్కడ కల్పయంతి అనే పదం ఉపయోగించడం జరిగింది. కల్పయంతి అంటే ఊహాకల్పన. తాత్వికులు భగవంతుడి రూపాన్ని బ్రహ్మాండంలోని లోకాలన్నీ కలిసి ఏర్పడినట్టుగా ఊహాకల్పన చేస్తారు. యథార్థమైన కృష్ణుడి రూపాన్ని, జిభుజాలతో కూడిన దివ్యమైన సనాతన సౌందర్యాన్ని వాళ్ళు ఊహించలేరు, అర్థం చేసుకోలేరు. విశ్వరూపం కూడా భగవంతుడి రూపాల్లో ఒకటి అయినప్పటికీ వాస్తవమైన సచ్చిదానంద స్వరూపం కాకుండా అది భౌతికమైన ఊహాకల్పనగా ఉంది. ఆయన నడుముకు పైభాగంలో 7 బుద్ధలోకాలు, కింది భాగంలో అధోలోకాలు స్థితమై ఉన్నాయి. దీని భావం ఏంటంటే ఎవరి శరీరాంగాల గురించి వారికి తెలుస్తుంది కదా, కానీ భగవంతుడి శరీరాంగాలు ఎలా ఉన్నాయి? భౌతిక సృష్టిని మొత్తము కలిసి ఉన్నాయన్నమాట. అందువలన ప్రతి ఒక్కటి కూడా అతని నియంత్రణకు లోబడి ఉంటుంది. అతనికి అతీతంగా కానీ తెలియకుండా కానీ ఏది ఉండదు. పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేతస్య బాహవః ఊర్వోర్వైశ్యో భగవతః పద్భ్యాం శూద్రో వ్యజాయతః. బ్రాహ్మణులు అతడి ముఖానికి, క్షత్రియులు బాహువులకు, వైశ్యులు ఊరువులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా శూద్రులు అతడి పాదాల నుంచి జన్మించారు. భగవంతుడు పూర్ణపురుషుడైన దేవదేవుడని, జీవులందరూ అతడి అంశలని చెప్పబడ్డారు. ముఖ్యంగా మానవ సమాజానికి సంబంధించిన చాతుర్వర్ణాలు భగవంతుడి వివిధ అంగాలను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయో ఈ శ్లోకంలో వివరించారు. మేధావులైన బ్రాహ్మణులు వదనము అంటే ముఖంగాను, పాలకులైన క్షత్రియులు బాహువులు లేదా భుజాలుగాను, వ్యాపారస్తులు అయిన వైశ్యులు ఊరువులుగాను, శ్రామికులైన శూద్రులు పాదాలుగాను భగవంతుడి అంగాలుగా ఉండడం వలన ఎవరూ అతనికి పరంగా లేదా విడిగా ఉండరు. శరీరంలోని అంగాలన్నీ సమానమైన ప్రాధాన్యత కలిగినట్లు అనిపించినప్పటికీ ముఖము లేదా శిరస్సు ఇతర అంగాల కంటే అధికమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. దేహంలో ఏ భాగం గాయపడ్డా లేదా దేహం నుంచి తీసివేసినా సరే జీవించవచ్చు, కానీ అదే తల లేకపోతే బతకలేరు. అదేవిధంగా సమాజంలో వివేకవంతులైన బ్రాహ్మణులు లేకపోతే జీవితం అస్తవ్యస్తమైపోతుంది. పైకి చూడడానికి నోరు అనేది భోజనం చేయడానికి లేదా మాట్లాడటానికి మాత్రమే ఉపయోగపడుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ శరీరానికి సంబంధించిన విషయాలను వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను కూడా మాట్లాడుతూ దేహ పోషణకు, ఆకలిని ఉపశమించ చేయడానికి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. దేహ రక్షణ బాధ్యతను నిర్వహించడానికి చేతులు లేదా భుజాలు నిర్దేశించబడ్డాయి. దేహాన్ని పోషించటానికి ఊరువులు లేదా కటి ప్రదేశము, వీరందరినీ మోయటానికి లేదా సేవించటానికి పాదాలు నిర్దేశించబడ్డాయి. అంటే బ్రాహ్మణులు వ్యవస్థను సక్రమంగా నడిపే మార్గాన్ని నిర్దేశించడంతో పాటు భగవంతుణ్ణి చేరే విధానాన్ని తెలియజేస్తారు. వారి సలహాలు పాటిస్తూ పరిపాలన కొనసాగించడం ద్వారా ప్రజలందరినీ అంతిమమైన గమ్యం చేర్చే ధర్మ మార్గంలో నడిపిస్తారు. ధర్మాచరణ చేయటానికి కావలసిన దేహాన్ని పోషించేటటువంటి భారం వయస్సులది.
వాళ్ళు గో సంరక్షణ, వ్యవసాయం చేయటం ద్వారా ప్రజలను పోషిస్తారు. ఇకపోతే శూద్రులు అల్పమేధస్సులైన కారణంగా తమంతట తాము వాళ్ళు ఎటువంటి కార్యభారాన్ని వహించలేరు. అయినప్పటికీ ఉన్నత వర్గానికి చెందిన ఈ 3 వర్ణాల వ్యక్తులను సేవించటం ద్వారా సమాజం ముందుకు కొనసాగటానికి తోడ్పడతారు. మన ఎవరికైనా ఆకలి అనేది ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఉపశమిస్తుంది. మరి యజ్ఞపురుషుడైన భగవంతుడి ఆకలికి మనం ఏమిస్తున్నాము? తప్పకుండా యజ్ఞాన్ని, యజ్ఞ ఫలాన్ని అందించాలి. అంటే ఆహారాన్ని తీసుకునే ముఖము లేదా నోటిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి బ్రాహ్మణులు భగవంతుడిని సంప్రీతుల్ని చేయటానికి సవ్యంగా యజ్ఞాలను ఆచరించాలి. భగవద్విజ్ఞానాన్ని గురించి అందరికీ తెలియచేయాలి. వేదం అంటే జ్ఞానం, వేదాంతం అంటే జ్ఞానానికి అంతిమమైన మూలం. ఆ మూలము లేదా ఆధారము ఆదిపురుషుడైన శ్రీకృష్ణుడే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే. అటువంటి దైవాన్ని గురించి తెలుసుకోవటము, అతనితో మనకున్న సంబంధాన్ని గుర్తించటము, దాన్ని అనుసరించి నడుచుకోవటము అనేది నిజమైన వేదాంతానికి గురి. దేహంలోని అంగాలు ఏ విధంగా అయితే దేహానికి సంబంధించినవిగా ఉన్నాయో అదేవిధంగా భగవంతుడిలోని అంశాలైన కారణంగా జీవులు కూడా భగవంతుడికి సంబంధించిన వాళ్ళై ఉన్నారు. భగవంతుడికి జీవులకు మధ్య ఉన్న యథార్థమైన సంబంధాన్ని గుర్తించడం కోసమే మానవ జీవితం ఉద్దేశించబడింది. 84 లక్షల జీవరాశుల్లో మరెవ్వరికీ లేని ఈ అవకాశము ప్రత్యేకంగా మానవ జీవితానికి మాత్రమే ఉంది. అందువల్లనే ఈ జ్ఞానాన్ని ప్రచారం చేసి జనసామాన్యాన్ని ఉద్ధరించడం కోసం బ్రాహ్మణులు ప్రత్యేకంగా బాధ్యత వహించాలి. అయితే కలహాలు, కలతలకు నెలవైన కలియుగంలో అసలు బ్రాహ్మణులే లేరు. కలౌ శూద్ర సంభవాః. పుట్టుకతో అందరూ శూద్రులే. సంస్కార విధుల ద్వారా బ్రాహ్మణులయ్యి బ్రహ్మజ్ఞానాన్ని పొందటంతో పాటు విష్ణువును సేవించడం ద్వారా వైష్ణవులు కావాలి. వైష్ణవులు అంటే ఇంకెవరో కాదు, భక్తులే. ఈ విధంగా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని కృష్ణుడు చెప్పినట్లు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కలిసి ఎవరి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నిర్వహించినప్పుడు విశ్వశాంతి, విశ్వమానవ సమాజ శాంతి, దీంతోపాటు భక్తి సేవా తత్పరతలో కూడా పురోభివృద్ధి సాధించడము సాధ్యపడుతుంది. కనుక విశ్వమంతా భగవంతుడికి సంబంధించిన విషయంలో పరిపూర్ణంగా ఏకమై ఉంది. ఆ సంబంధం లేనప్పుడు మానవ సమాజం కల్లోలితమైపోయి అనాగరిక ప్రవృత్తితో ఇతర ప్రాణులకు ప్రాణహాని కలిగించడంతో పాటు సకల జీవజాతుల శ్రేయస్సుకు కూడా భంగం కలిగించడం వలన శాంతి పురోభివృద్ధి అనేది లేకుండా అయిపోతుంది. అందువలన వర్ణాశ్రమ వ్యవస్థను పటిష్టంగా కొనసాగించడం ద్వారా సమాజానికి భౌతిక శ్రేయస్సు కలిగించడంతో పాటు ఆధ్యాత్మిక జాగృతికి కూడా తోడ్పడుతుంది. భూర్లోకః కల్పితః పద్భ్యాం భువర్లోకోస్య నాభితః హృదా స్వర్లోకవురస మహర్లోకో మహాత్మనః. ఈ విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. వీటిని 14 భువన భాండాలు అని లేదా ముల్లోకాలు అని కూడా అంటారు. భూలోకం వరకు ఉన్న అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ ఈ అధోలోకాలను కలిపి భూర్లోకము అని అంటారు. ఇవి విరాట పురుషుడి పాదపద్మాల్లో స్థితి అయి ఉన్నాయి. తర్వాత భువర్లోకం నుంచి మొదలైన మధ్యలోకాలు అతడి నాభి ప్రాంతంలో స్థితమై ఉన్నాయి. దేవతలు, మునులు వంటి వాళ్ళు వాసం చేసే ఊర్ధ్వలోకాలు వక్షస్థలంలో స్థితమై ఉన్నాయి. అత్యున్నతమైన ఈ లోకాలను స్వర్లోకము అంటారు. మొత్తానికి ఏ లోకానికి సంబంధించిన వాళ్ళైనా భగవంతుడి దేహంలోని స్థితులై ఉండటం వలన అతనికి సంబంధం లేకుండా ఎవరు ఉండరు. ఇంతకుముందు శ్లోకంలో కల్పయంతి అనే పదం ఉపయోగించినట్లుగానే ఈ శ్లోకంలో కల్పితః అనే పదప్రయోగము జరిగింది. విరాట పురుషుడి రూపము భగవంతుడి యథార్థమైన రూపం కాదు, ఇమాజినరీ ఫామ్. భాగవతంలో కూడా ఈ విషయం మునుల ద్వారా ధృవీకరించబడింది. ఆ రూపం సనాతనమైనది కాదు. సత్యం అనేది ఏదైనా శాశ్వతంగా ఉండాలి,
కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయేది భౌతికమైన స్వభావం. అందువలన భగవంతుడు ఈ నియోఫైట్స్కి విభ్రాంతి కలిగించడం కోసం విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పటికీ ఆ విరాట పురుష రూపము భౌతిక జగత్తుతో కూడిన ప్రదర్శన కావటం వలన అది తాత్కాలికంగా ఉంటుందే తప్ప శాశ్వతంగా నిలిచి ఉండదు. కల్పిత, కల్పయంతి అని ఈ శ్లోకాల్లో ఉపయోగించిన పదాలనే మాయావాదుల ఆధారంగా చేసుకుని భగవంతుడి సనాతనమైన సచ్చిదానందమైన రూపాన్ని కూడా ఊహాకల్పితమైంది అని భావిస్తూ భాగవతంలోనే దీనికి ఆధారాలు ఉన్నాయని కూడా చూపిస్తుంటారు. కానీ భగవద్గీతలో, భాగవతంలో అనేక సందర్భాల్లో భగవంతుడి దివ్యమైన రూపము, వ్యక్తిత్వము గురించి పదే పదే నొక్కి చెప్పారు. వాళ్ళు దీన్ని మాత్రం గ్రహించరు. అంత అయినా అంటే అలా చేస్తున్నప్పటికీ అంత గొప్ప విరాట రూపాన్ని కనీసం ధ్యానించడం ద్వారా రూపమే లేదు అనే నిరాకార భావం నుంచి కనీసం ఒక వ్యక్తిగా, విరాట రూపమైన విశ్వరూపమైన వ్యక్తిగా ఒక రూపం అనే దానిపైన కేంద్రీకరించడం వలన ప్రయోజనం పొందుతారు. అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఒక మెట్టు పైకి వెళ్ళడం అన్నమాట. అద్వైతం, అచ్యుతం, అనాదిం, అనంత రూపం. చూడండి, పరమపురుషుడి రూపాన్ని ఈ విధంగా స్తుతిస్తున్నారు. అలా రూపాన్ని గుర్తించడంలో క్రమంగా ముందుకు సాగి అసలైన అలౌకికమైన రూపదర్శనం పొందే అవకాశం ఇచ్చేటటువంటి క్రమంలో విరాట పురుషుడి రూపము వ్యక్తీకరించడం జరిగింది. భగవంతుడు మత్త స్మృతి జ్ఞానం ఆపోహనంచ అని చెప్పినప్పుడు ఆ జ్ఞానం ఎటువంటిది? ప్రపంచంలో అందరూ దేహ సంబంధితమైన జ్ఞానాన్నే జ్ఞానంగా భావిస్తూ ఉన్నారు. జ్ఞానం అంటే అనేకమైన విషయాల గురించిన జ్ఞానం, అనేకమైన వ్యక్తులను గురించిన జ్ఞానం, వ్యక్తులకు విషయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించిన జ్ఞానం, ప్రపంచాన్ని గురించిన జ్ఞానం. ఇలా వివిధ రకాలైన అంశాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు అన్నిటికీ కేంద్రంగా నేను అనేది ఉంటుంది. నేను, నాది, నా గొప్పతనం, నా ఆలోచనలు, నా సక్సెస్, ఇలా ప్రతిదీ దేహం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మనం దీన్ని కోరుకున్నాం కాబట్టి భగవంతుడు శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేయడం అంటే అనుమతించాడంతే. నిజానికి ఆయన అందరినీ ఎంటర్టైన్ చేయాలనుకుంటాడే కానీ అందరి కోరి పిచ్చి పిచ్చి కోరికలు తీరుస్తూ ఉండాలి అని అనుకోడు. కానీ మిథ్యా అహంకారంతో, త్రిగుణాల ప్రభావంతో ఉండటం వలన దయతో ఆయన ఇచ్చిన స్వేచ్ఛను దురుపయోగం చేసుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించి చూస్తే హృదయంలో ఉన్న పరమాత్మ ఎంత జాగ్రత్తగా జీవులను చీకటి నూతిలో పడకుండా కాపాడుతున్నాడో గ్రహించవచ్చు. సకల జీవుల హృదయాల్లోనూ ఉన్న పరమాత్మ హనుమంత, ఉపద్రష్ట, ఈ రెండు రకాలుగాను వ్యవహరిస్తూ ఉంటాడు. హనుమంత అంటే అనుమతించేవాడు, శాంక్షనర్. ఉపద్రష్ట అంటే విట్నెసర్, అంటే సాక్షి. మన విచ్చలవిడితనానికి, కోరికలకు సాక్షిభూతంగా ఉంటూ వాటిని మళ్ళీ అనుమతించేది కూడా అతడే. ఎలా అనుమతిస్తున్నాడు? త్రూ ది కాలం ఇన్ఫ్లుయెన్స్ చేయటం ద్వారా పరమాత్మ మనకు సూచనలు నిరంతరం ఇస్తూనే ఉంటాడు. త్రిగుణాలకు అతీతంగా భగవంతుడు అందరినీ గైడ్ చేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే కాకుండా పుణ్యవంతులకు కూడా సముచితమైన సలహాలు ఇవ్వటం ద్వారా వాళ్ళని ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళే అవకాశాన్ని కూడా కలిగిస్తాడు. ఇందువలన ప్రతిసారి కూడా ధర్మం గురించి మాట్లాడేటప్పుడు స్వల్పమపి యస్య ధర్మస్య అంటారు. అంటే ఇప్పుడు మనం నాది అని చెప్పుకుంటున్న ధర్మాలు ఏవి అసలైన ధర్మం కాదు. ఏదైతే భగవంతుడికి సంబంధించిందో, భగవంతుడితో మనకు సంబంధించిందో అది మాత్రమే నిజమైనటువంటి ధర్మం. అటువంటి ధర్మాన్ని ఆచరించినప్పుడు భగవంతుడు ఆ ధర్మం ద్వారా మనల్ని నిరంతరం కాపాడుతూ ఉంటాడు. అది భగవంతుడి డిక్టేషన్ కానీ ఆయన చెప్పేటటువంటి సూచనలను కానీ ఫాలో చేయాలా చేయకూడదా అనేది అది మన డెసిషన్. మనం దేన్నైనా కోరినప్పుడు దానికి తగ్గ అర్హత మనలో ఉందా లేదా అని ఆలోచించాలి. అందుకే డిజర్వ్ అండ్ డిజైర్ అంటారు. ఉదాహరణకు మనము ఇమ్మీడియట్గా ఎక్కడికో వెళ్ళాలి. ఎలా వెళ్తారు? అనుకోగానే సరిపోదు, రెక్కలు లేవు కదా ఎగిరిపోవటానికి. జనరల్గా దేన్నైనా చేస్తున్నాము అంటే మనం ఇంద్రియ తృప్తికే. కనీసం చేయకుండా ఉంటే అది ఆత్మకు బెనిఫిట్ అన్న అవుతుంది. గ్రీవాయం జనలోకోస్య తపోలోక స్తనద్వయాత్
మూర్ధభిః సత్యలోకస్తు బ్రహ్మలోకః సనాతనః. విరాట పురుషుడి వక్షస్థలం నుండి మెడ వరకు జనలోకము, తపోలోకము స్థితమై ఉన్నాయి. భౌతిక జగత్తులో అతి ఉన్నతమైన సత్యలోకము స్థిరం వరకు ఉంటుంది. సాధారణంగా సత్యలోకాన్ని బ్రహ్మలోకము అని కూడా అంటారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మూర్తాభిః అని చెప్తున్నది సత్యలోకమని, బ్రహ్మలోకము సనాతనః అని 2 విధాలుగానే చెప్పారు. అంటే భగవంతుడి శిరస్సుగా వర్ణించబడ్డ సత్యలోకం అంటే ఇది బ్రహ్మ నివసించే లోకము. కానీ బ్రహ్మలోక అని ప్లూరల్గా చెప్పబడ్డ దాన్ని సనాతనః అన్నారు. కాబట్టి ఇది మామూలు సత్యలోకంలో ఉండే బ్రహ్మ గురించి కాదు, బ్రహ్మన్ లోకం గురించి. అంటే పరబ్రహ్మకు సంబంధించిన లోకము. పరబ్రహ్మకి సంబంధించి ఏ లోకం ఉంటుంది? ఆధ్యాత్మిక లోకం. సో పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని అర్జునుడు స్తుతించినప్పుడు బ్రహ్మన్ అంటే సనాతనుడైన భగవంతుడిని సూచిస్తూ ఉంది. ఆధ్యాత్మిక లోకాలు సనాతనమైనవి. అక్కడ ప్రతి అంశము సనాతనము శాశ్వతమైనవి ఉంటాయి. భగవంతుడు, అతని నామము, రూపము, లీలలు, లోకము, సహచరుడు అన్నీ అంత సనాతనమే. మరి భౌతిక లోకాలు అనగానే అశాశ్వతము, సృష్టి స్థితి లయము, ఇది వారి సహజమైన స్థితి అన్నమాట. కాల ప్రభావము, గుణ ప్రభావము ఇవన్నీ కూడా భౌతిక జగత్తును నియంత్రిస్తూ ఉంటాయి. భౌతిక జగత్తుకు పరంగా ఉన్న ఆధ్యాత్మిక జగత్తు గురించి భగవద్గీతలో వివరించబడింది. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యస్తు న వినశ్యతి. వ్యక్తావ్యక్త ప్రపంచానికి అతీతమైన మరొక శాశ్వత ప్రపంచం ఉంది. అది పరమోత్కృష్టమై ఎప్పటికీ నశించకుండా ఉంటుంది. భౌతిక ప్రపంచం నశించిపోయినప్పటికీ ఆధ్యాత్మిక లోకాలు యథాతథంగా ఉంటాయి. వాటికేం నశింపు ఉండదు. వాటికి ప్రళయాలు లాంటివి ఏవి రావు. అటువంటి ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడానికి ముందు ఈ శాశ్వతత్వము, ఎటర్నిటీ అంటాం కదా, ఈ అంశాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో వ్యక్తులు, అనుభూతులు, అనుబంధాలు ఇవన్నీ కూడా, అంటే అవన్నీ చాలా ముఖ్యమైనవి అనుకుంటుంటారు, కానీ అన్నీ అశాశ్వతమైనవే. జీవులు భగవంతుడి అంశాలుగా సనాతనులు, సచ్చిదానంద స్వరూపులు కావటం వలన ఈ శాశ్వతత్వం పట్ల వాంఛ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు శాశ్వతులు. అంతేకాదు జీవులు ఇంగిత జ్ఞానం కలవారిగా కూడా చెప్పబడ్డారు. కేవలం మనసుతో మాత్రమే తెలుసుకుని విషయాలోచన చేస్తే అది అజ్ఞానం అవుతుంది. ఆధ్యాత్మిక ఆలోచన, అనుభూతి, ఆసక్తి ప్రతిదీ పరమసత్యం గురించి తెలిసేలాగా ఉండాలి. భగవంతుడు సర్వశక్తివంతుడు. జీవులు వాలంటరీగా అతని పట్ల ఆకర్షితులు కావాలి. గురువు ఆదేశాలను పాటించడం ద్వారా సేవోన్ముఖులు కావాలి. గురుకృప లభించిన వాళ్లకు మాత్రమే భగవంతుడు లభిస్తాడు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదాత్ యస్య ప్రసాదాత్ నగతి కుతో. భక్తి యోగానికి అంతిమ గురి అంటే భగవంతుడికి కనెక్ట్ కావాలి. భగవంతుడితో రిలేషన్షిప్ కావాలి అంటే మొదట అతన్ని ఒక వ్యక్తిగా గుర్తించాలి. మన సంబంధికులు లేదా మిత్రుల గురించి ఫలానా వ్యక్తి ఫలానా చోటు ఉన్నాడు ఇలా మనం చెప్పుకుంటుంటాం. ఓ వాళ్ళు మా బాబాయి అమెరికాలో ఉన్నాడు, మా కూతురు ఇక్కడుంది అక్కడుంది ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా కృష్ణుడు అందరికీ ఎటర్నల్ ఫ్రెండు, ఎటర్నల్ ఫాదరు, ఎటర్నల్ లవ్వరు. మరి అటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి కదా. అటువంటి కృష్ణుడు ఉన్నాడు, అతడు గోలోకంలో ఉంటాడు ఇలా చెప్పుకోవడంలో, అంటే ఈ సత్యాన్ని అంగీకరించడంలో కష్టమేముంది? దీన్ని అంగీకరించడానికి ముఖ్యంగా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఎప్పుడైతే భగవంతుడు పరమసత్యంగా ఉన్నాడో అతడి ధామం కూడా పరంధామం అవుతుంది. భౌతిక జగత్ అంటే ఆధ్యాత్మిక జగత్తుకు రిఫ్లెక్షన్ లాంటిది. ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తుంది కదా. కానీ భౌతిక జగత్తుని మామూలు రిఫ్లెక్షన్గా కాకుండా పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అంటున్నారు. వికృత ప్రతిబింబం అన్నమాట. ఒకసారి మనము కొన్ని మిర్రర్స్ చూస్తుంటాము. వాటిలో మనం ఉన్నట్లు కాకుండా పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ కూడా చాలా అసహజంగా కనిపిస్తూ ఒక వికృతమైన రూపాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ రూపం నాది కాదు అనే దానికంటే నేను ఈ రూపం కాదు అనడము సముచితంగా ఉంటుంది. మన హృదయంలో ఉన్న భగవంతుణ్ణి ఏ విధంగా గుర్తించాలి అనే విషయాన్ని ప్రామాణికులైన ఆచార్యులు మాత్రమే వివరంగా చెప్పగలుగుతారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎన్నో జీవన సత్యాలు కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు సహజంగానే వాటిని మనం అంగీకరిస్తాం.
కానీ అదే సత్యాన్ని శాస్త్రాలు, గురువులు, భక్తులు చెప్పినప్పుడు ఇదేదో ఫిలాసఫీ అని అనుకుంటారు. కేవలం హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా దేహ సౌఖ్యాల పట్ల ఉన్న ఆరాటం తగ్గిపోయి కృష్ణుడి పట్ల, భక్తి సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎవరికి బాధ అనేది ఆనందాన్ని ఇవ్వదు కదా. సఫరింగ్ ఈజ్ నాట్ ప్లెజర్. కానీ అందరూ సమస్యల్లో, కష్టాల్లో, దుఃఖంలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఆనందం కావాలి. కానీ ఇలా చుట్టూ ఎప్పుడు చూసినా కూడా ఈ సమస్యలు, కష్టాలు, దుఃఖము ఇదే కనిపిస్తుంది. ఇది బద్ధజీవుల స్థితి. ఎప్పుడైతే భౌతిక జగత్తు కనెక్ట్ అయిపోయారో వెంటనే అసలైన ఆనందాన్ని మర్చిపోయారు. అసలు మెటీరియల్ క్రియేషన్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఈ పాయింట్ పైన. ఇక్కడ ప్రతిబంధము, బాంధవ్యము, అనుభూతులు అన్నీ కూడా దుఃఖంతో కూడుకున్నవే. మనము నిత్య జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్నే తీసుకుంటే అన్నిటికంటే అధికమైన సుఖంగా భావించే స్త్రీ పురుషుల మధ్య ఉన్న రిలేషన్, దానికి మనం పెళ్ళి, ప్రేమ, బంధము అన్ని పేర్లు పెట్టుకుంటాము. కానీ సుఖంగా అనిపించే ఆ ఒక్క క్షణకాల ఆనందాన్ని అనుభవించడంలోనూ, తల్లి అయిన క్షణంలో బిడ్డను చూసుకున్నప్పుడు కలిగే ఆనందాన్ని పొందడంలోనూ, ఏం జరుగుతుంది ముందుకు అనుభవించే ప్రసవ వేదనలోనూ, ఇలా కాస్త లోతుగా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఆ ప్లెజర్ కంటే ఎక్కువగా సఫరింగే కనిపిస్తుంది. ఒక బిడ్డను కనాలి అంటే ఎంత కష్టపడాలి కదా. బిడ్డను బేర్ చేయాలి, లోపల ఒక బిడ్డను పోషించడము, పెంచడము, ఇవన్నీ మనం తెలియకుండా జరుగుతున్నప్పటికీ కూడా ఆ సఫరింగ్ అయితే తీసుకుంటూ ఉన్నాము. కానీ ఎందువల్ల మనకు సఫరింగ్ అనిపించడం లేదు? అది ఆ బిడ్డ పుట్టగానే బిడ్డను చూసుకున్నప్పుడు ఆ కలిగే సుఖాన్ని మనం ఊహించుకోవటం వలన, అప్పుడు వచ్చే ఆనందాన్ని మనం పొందడం కోసం తపస్సులా చేస్తున్నట్లు చేయడం వలన ఈ కష్టాన్నంతా మనము శ్రమ అనుకోము, ఆనందంగా అనిపిస్తుంది. అసలు భౌతికమైన దేహమే ఒక సఫరింగ్ అయినప్పటికీ కూడా దాని నుంచి మనం సుఖాన్ని పొందుతున్నాము. టెంపరీగా అయినా కూడా, క్షణకాలమైనా కూడా సుఖం పొందుతున్నాము. అందువలన సమస్యలకు, కష్టాలకు కారణమైన శరీరంతోనే ఆనందాన్ని పొందగలము అని అనుకుంటూ ఉంటాం. ఉపాధ్యాయుడు ఈ దేహం గురించి బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెయిన్గా ఉండాలంటారు. అంటే బ్యాడ్ బార్గెయిన్ అంటే ఏంటి, మనకు శాపం లాంటిది అన్నమాట. అటువంటి ఈ దేహాన్ని ఉపయోగించుకుని సర్వోత్కృష్టమైనటువంటి భక్తిని పొందగలగాలి. అది బెస్ట్ యూజ్ అంటే. భక్తి అంటే ఏంటి? భక్తి సేవ. నిరంతరం గురు శుశ్రూషలో ఉంటూ ఆయన ఆజ్ఞను శిరసావహించి భగవంతుని సేవించటం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటం కోసమే భగవంతుడు తన ధామాన్ని తలుపకు తెచ్చేలాంటి ఈ జగత్తును సృష్టించాడు. అయితే ఇది ఒరిజినల్ రూపం కాదు, షాడో అన్నమాట. ఎప్పుడైనా నీడ అనేది చూసుకుంటే మనమని తెలుస్తుంది, అంతా మనలాగే ఉంటుంది, మనతోనే ఉంటుంది కూడా. అయినప్పటికీ దాంట్లో మనకున్నటువంటి ఏవి కనిపించడం లేదు. కళ్ళు లేవు, ముక్కు లేదు, చెవులు లేదు, శరీర భాగాలు ఏం కనిపించడం లేదు. అయినా సరే ఆ నీడనే మనము అని భావిస్తున్నాం. లేని దానిని ఉన్నట్లుగా భ్రాంతి చెందటం, ఇది మాయ అంటే. అటువంటి అల్పమేధస్సు గల వారిని కృష్ణుడు భగవద్గీతలో తప్పుబట్టాడు. భగవంతుడు ఎప్పుడు అవతరించినా ఆయన ఎవరు సృష్టించరు, తన అంతరంగ శక్తి ద్వారా తనను తానే సృష్టించుకుంటాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. ఆత్మమాయ చేత కావలసిన రూపాన్ని ధరిస్తాడు. అయితే అల్పమేధస్సులైన వాళ్ళు, మాయావాదులు, రూపరహితుడైన భగవంతుడు భౌతిక జగత్తులో అవతరించేటప్పుడు భౌతికమైన రూపాన్ని ధరిస్తాడు అని అపోహపడతారు. ఈ శ్లోకంలో బ్రహ్మలోకంగా సూచించింది బ్రహ్మ నివసించే సత్యలోకం కాదు, అది సనాతనమైన వైకుంఠధామము అని శ్రీ శ్రీధర గోస్వామి అనేటటువంటి గొప్ప వైష్ణవాచార్యుడు ఆయన వ్యాఖ్యానించారన్నమాట. అదేవిధంగా భౌతిక జగత్తులకు సంబంధించిన విరాట రూపం కూడా బహిరంగ శక్తి ప్రకటితమే తప్ప భగవంతుడి ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందింది కాదు. తత్కట్యాం జాతలం క్లుప్తం ఊరుభ్యాం వితలం విభో జానుభ్యాం సుతలం శుద్ధం జంగాభ్యాం తు తలాతలం మహాతలం తు గుల్ఫాభ్యాం ప్రపదాభ్యాం రసాతలం పాతాళం పాదతలత ఇది లోకమయ కుమాన్. భూమి వరకు, లేదంటే భూమికి కింద ఉన్న 7 అధోలోకాల వరకు మనం తీసుకుంటే, మొదటిదైన అతలము విరాట్ పురుషుడి కటి ప్రదేశంలోను, రెండవదైన వితలము తొడలపైన, మూడవదైన సుతలం మోకాళ్ళపైన, నాలుగవదైన తలాతలము పిక్కలపైన, ఐదవదైన మహాతలము మడమలపైన,
6వది రసాతలము పాదాగ్రాలపైన, 7వది పాతాళము పాదమూలాలు లేదా అరికాలపైన నిలిచి ఉన్నాయి. ఈ లోకాలన్నీ కూడా 2 బిలియన్ల రెట్ల పరిమాణంలో ఉండి, ఇంకా వాటిని మళ్ళీ స్క్వేర్ ఫీట్ చేయాలన్నమాట. 2 బిలియన్ల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం కలిగి విశ్వమంతటా వెదజల్లబడి ఉంటాయి. ప్రస్తుతం శాస్త్రజ్ఞులు ఎన్నో ఇన్వెంట్ చేస్తూ ఉన్నారు. రాకెట్లు కాదు, స్పేస్ షిప్లు కాదు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాళ్ళకి ఉన్న శక్తి పరిమితమైనది కావడం వలన వాళ్ళు తయారు చేసుకున్న ఉపకరణాలతో భగవంతుడి అపరిమితమైన శక్తిని ఊహించని కూడా ఊహించలేదు. వాళ్ళు చేసే అంతరిక్షయానాలు సువిశాలమైన సముద్ర పొడ్డున ఆడుకునే పిల్లల లాంటివి, ఆటలు లాంటివి అన్నమాట. పిల్లలు ఆ ఒడ్డు పైన గులకరాళ్ళు ఏరుకోవడము, లేదా గవ్వలు ఏరుకోవడము, ఇసుకతో గూళ్ళు కట్టడము, ఇలాంటి పని చేస్తూ ఉంటారు. సో ఈ బ్రహ్మాండాలు, లోకాలు, అసంఖ్యాకమైన జగత్తులు ఇవన్నీ కలిసినప్పటికీ బ్రహ్మన్ లోకం అని పిలువబడే ఆధ్యాత్మిక ఆకాశంలో కేవలం అతి స్వల్ప భాగాన్ని మాత్రమే కవర్ చేస్తూ ఉంటాయి. హరే కృష్ణ.